కన్నప్ప మూవీ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రెస్ మీట్లన్నిటిలోనూ ఏదైతే మంచు విష్ణు చెప్తూ వస్తున్నాడో అది కరెక్టే అనిపిస్తుంది. ఏంటంటే లాస్ట్ వన్ అవర్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ లాస్ట్ 1 అవర్ చాలా బాగుంటుందని అతను చెప్తున్నారు, అలాగే చూసిన వాళ్ళు కూడా చెప్పారు కదా. సో అదే జరిగింది అని చెప్పి ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నట్టుగా మనకి ఉన్న రిపోర్ట్. లాస్ట్ 1 అవర్ బాగుంది అంటే ప్రభాస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా సినిమా బాగుంది. కానీ ముందు ఏదైతే ఫిక్షన్ వాళ్ళు అల్లుకున్నారో ఆ అల్లుకున్న అల్లిక సరిగా కుదరలేదేమో అని చెప్పి ఆడియన్స్ అందరూ ఫీల్ అవుతున్నట్లుగా మనకు వస్తున్న రిపోర్టు. మొత్తం అంతా కూడా ముందు ఎవరైనా కూడా ఒక ఇంటర్వెల్ దాకా ఒకవేళ టికెట్ కొనుక్కొని మిస్ అయినా కూడా, ఇంటర్వెల్ తర్వాత ఇంకొక అరగంట మిస్ అయినా కూడా ఇబ్బంది ఏమి లేదు. ఆ తర్వాత నుంచి వెళ్ళినా కూడా లాస్ట్ 1 అవర్లో మీరు సినిమా థియేటర్లోకి వెళ్ళినా కూడా మీరు సినిమాని ఎంజాయ్ చేయొచ్చు అని అందరూ చెప్తున్న మాట, చాలామంది చెప్తున్న మాట. ముందుగా అంతా ఏదో గూడేలు అన్నారు, తర్వాత ఏదో ఫైటింగ్లు అన్నారు, తిన్నడి క్యారెక్టర్ని పెద్ద వారియర్ లాగా చూపించే ప్రయత్నం చేశారు. కాకపోతే ఇవన్నీ కూడా ఏవి కూడా ఆడియన్స్కి ఎక్కవేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. తర్వాత క్యారెక్టర్స్ వైజ్ చూస్తే కూడా మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఓకే, పర్వాలేదు అనిపిస్తుంది. శివుడి క్యారెక్టరు ఓకే, పర్వాలేదు అనిపిస్తుంది. మోహన్ బాబు గారి క్యారెక్టరు భలే చేశారు మోహన్ బాబు గారు అనిపిస్తుంది. సహజంగానే మోహన్ బాబు గారు మంచి నటుడు, మంచి డైలాగ్ అద్భుతంగా చెప్పగలిగిన వ్యక్తి కాబట్టి ఆయన వంతు ఆయన చాలా బాగా చేశారు. ఆయన ఉన్నంతసేపు కూడా ఆయన ప్రెజెన్స్ అనేది స్క్రీన్ మీద బాగుంటుంది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ ఏదో పెట్టారు కానీ అదేం పెద్ద వర్కౌట్ అయిందని అయితే నాకైతే అనిపించలేదు. మరి మీకైతే ఎలా అనిపించింది అనేది మీరు చెప్పండి. తరువాత ప్రభాసే సినిమానే ప్రభాస అన్నట్లాగా ప్రభాస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మాత్రం ఆ మ్యూజిక్ కానీ, అతనికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అతని అపీరెన్స్ కానీ, ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చే విధంగానే ఉన్నాయి. మంచు విష్ణు కూడా బాగా చేశాడంటే లాస్ట్ 1 అవర్ తను ఏదైతే చెప్తున్నాడో ఆ లాస్ట్ 1 అవర్ అంటే కన్నప్ప అసలు కథ మొదలైనప్పటి నుంచి భక్తిరస ప్రధానంగా ఉన్న కథ ఏదైతే మొదలైందో అక్కడి నుంచి మాత్రం మంచు విష్ణు బాగానే చేశాడు అనే ఎవరైనా ఫీల్ అవుతారు. అయితే ముందంతా కూడా ఆ వారియర్ లాగా తను పోర్ట్రేట్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అదంతా కథ మూలాన సరిగా జనానికి ఎక్కే అవకాశం తక్కువేమో అనిపిస్తుంది. కానీ లాస్ట్ 40 మినిట్స్ విష్ణు కూడా కథలో లీనమయ్యాడు, కథకి యాప్ట్గా తను మలుచుకున్నాడు అనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయా అంటే మేజర్ పార్ట్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక అరగంట కానీ అసలు ఆ కథ ఎందుకో మనకి ఎక్కట్లేదు. కాబట్టి ఆ డైరెక్షన్ కానీ లేదంటే మిగతా బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కానీ మిగతా అన్ని ఏవైనా కూడా మనసుకి హత్తుకుంటాయా అంటే ఏమో నాకైతే అంత అనిపించలేదు. మరి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పాలి. కానీ ప్రభాస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మాత్రం సినిమా బాగుంది. భక్తిరస ప్రధానంగా ఉన్న ఒరిజినల్ కన్నప్ప కథ అయితే మాత్రం బాగానే తీశారు. అందులో మంచు విష్ణు ఇమిడిపోయాడు, మిగతా క్యారెక్టర్లన్నీ కూడా. ప్రభాస్ అయితే సూపరు, అలాగే మోహన్ బాబు గారు కూడా బాగా చేశారు. అలాగే మిగతా చాలామంది ఉన్నారు కానీ అందరూ కూడా ఓకే అన్నట్లాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ భక్తి అనేది స్టార్ట్ అయ్యేదాకా కూడా మనం దానిలో ఇన్వాల్వ్ అవ్వలేము అనేది నాకైతే అనిపించింది. మరి ఇది ఏంటి అనేది మిగతా వాళ్ళందరూ కూడా చెప్పాలి. చూసిన వాళ్ళందరూ కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే 1 అవర్ తీయవలసిన సినిమాని ఆ ఫస్ట్ హాఫ్ అల్లుకోవడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మరి ఎందుకు చేశారు ఏంటనేది మంచు విష్ణు గారు చెప్పాలి. ఎందుకంటే ఆయన చెప్పినట్టే
ఇది తనికెళ్ళ భరణి గారి కథ. ఆ తనికెళ్ళ భరణి గారు ఈయన దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తా అన్నప్పుడు ఇదంతా నేను చేయలేను డైరెక్షను, ఈ యాక్షన్ ఎపిసోడ్లు ఇవన్నీ నేను చేయలేనని చెప్పి ఆయన కథ అమ్మేసి వెళ్ళిపోయాడని చెప్పి విష్ణు గారే చెప్పారు. సో ఇక్కడ మనకేమనిపిస్తుంది అంటే తనికెళ్ళ భరణి గారి జడ్జిమెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే తనికెళ్ళ భరణి గారు ఏదైతే అనుకున్నారో అదంతా కూడా ఇప్పుడు కూడా బాగా వచ్చింది, ఈ సినిమాలో కూడా చాలా బాగా వచ్చింది. సో అసలు అక్కడ వరకే కూడా కన్ఫైన్ అయ్యుండి కేవలం ఆ భక్తి రసం చుట్టూతానే కనుక సినిమాని తిప్పుంటే కనుక ఇంకా చాలా బాగుండేదేమో. సరే, ఎనీవే ఒక మంచి ప్రయత్నం చేసినట్టే, విష్ణు అయితే మంచి ప్రయత్నం చేసినట్టే కనిపిస్తుంది. ఈ మంచి ప్రయత్నం దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, చివరి హాఫ్ అన్ అవర్ కోసం లేదంటే చివరి 1 అవర్ కోసం ప్రేక్షకులు ముందంతా ఓపిక్గా వెయిట్ చేస్తారా లేదా ఏంటి అనేది మనం 2-3 రోజుల్లో రిజల్ట్ని బట్టి మనకు తెలిసిపోతుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీ అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, వీటన్నిటిని మనకు సంబంధం లేదు. ఆ సినిమాతో కానీ సినిమా రిజల్ట్తో కానీ మనకు సంబంధం లేదు. కేవలం మనం చూసిన మన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ఇందులో మనం చెప్పడం జరుగుతుంది. మీరు మీ అభిప్రాయాలు ఎలాగున్నాయనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.